అండ్ రైట్, అంటే యంగ్ జనరేషన్లో చూసుకుంటే అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ముగ్గురు పర్సన్స్ ఉంటారు. భర్త అండ్ బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్. ఈ ముగ్గురు కాకుండా నాలుగో పర్సన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతుంది అనమాట. సో బాయ్ బెస్టీ అని ఒకరు. సో ఈ బాయ్ బెస్టీ వల్ల ఇతల ఈ 3 రిలేషన్షిప్లకు కూడా ఒక మార్క్ అయితే పడింది. మీ పర్సనల్ లైఫ్ నుండి మీకు తెలిసినంత వరకు బాయ్ బెస్టీ ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్టోరీ. మీకు ఇంకా ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ రెడీగా ఉంది, మీరు ఇంకా ఇక్కడనే తడబడుతున్నారు. ముందు వస్తుంటే ఇంకా చాలా కష్టంకి రెడీ అయ్యేది ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను 3 గంటలు చెప్తా, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ ఫస్ట్ గ్రేడ్ కూడా కాదు, పిహెచ్డి దాకా మిమ్మల్ని రెడీ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. మీరు ఫస్ట్ క్లాస్కి కింద మీద ఆడుతున్నారు. బాయ్ బెస్టీల్ అంత అవుతుంది ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకా పోతుంటే ఆడోళ్ళు ఇవాళే లేసినారు, ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ ఇవాళే లేసినారు. నేను చెప్తున్నా, ఆడోళ్ళు ఇవాళే లేసినారు. అంటే They are going to go more and 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 more. అంటే అది కరెక్టా? ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇప్పుడు మాట్లాడే స్టేజ్లో మనం లేం. ఎందుకంటే ఆకలి అయ్యేటోడు ఆగుతలేడు, ఆకలి లేదనేటోడు ఆగట్లేదు. అంటే ఇప్పుడు హస్బెండ్ నుండి తప్పులు చేస్తానంటే పోనీ ఓకే, మనం అది వాళ్ళ పర్సనల్. మనం లవర్ అంటే ఒక కొత్త తరానికి మనం పెళ్లి చేసుకుందాం, మన రిలేషన్షిప్ ఇలా ఉందాం, మనం ఒక జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉందాం అని అనుకునే పర్సన్స్ ఆ బాయ్ని అలా పెట్టి మళ్ళీ ఈ అమ్మాయి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి సో తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని వీడిని పెళ్లి చేసుకోవడం కరెక్టా? ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఐ డేర్ యూ ఆపోజిట్గా చెప్పండి బేటా. ఇదే బాధ, ఇదే దుఃఖం, ఇదే ఫీల్ నాకు కనిపించాలి. ఆపోజిట్గా చెప్పండి, నేను వింటున్నా. సో అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నారు. సో కొత్తగా పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అని అనుకుని సో ఇంకొక అమ్మాయి వస్తే తనతో వెళ్ళడం కరెక్టా? తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం కరెక్ట్? మీరు స్టోరీ ఏం అడిగినారు? ఒక అమ్మాయి అంతమందితో తిరగడం కరెక్టా ఇస్ యువర్ క్వశ్చన్. ఇదే ఆపోజిట్గా అడగండి అంటున్నా. ఒక అబ్బాయి అంతమందితో తిరగడం కరెక్టా? మళ్ళీ ఒక్కసారి అడగండి. నాన్న నాకు ఎక్కడ పెయిన్ కనిపించలే. మళ్ళీ ఒక్కసారి నాన్న జూమింగ్ చేయబిడ్డ. ఒక అబ్బాయి ఇంతమంది అమ్మాయిలతో తిరగడం కరెక్టా? మళ్ళీ ఒక్కసారి కొంచెం రాని, నాభి నుంచి రాని, నొప్పి కనిపించాలి. నాకు ఎందుకు కనిపిస్తలేదు? ఒక అబ్బాయి ఇంతమందితో తిరగడం కరెక్టా? మళ్ళీ అడుగు బిడ్డ, నేను ఇక్కడనే ఉన్నా. అంటే ఓకే, మీరు అడిగింది నాకు బాగా అనిపించింది, మీ క్వశ్చన్ నాకు కూడా అర్థమైంది. సో మాకు ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు. నేను అమ్మకి ఇచ్చిన రెస్పెక్ట్ నాన్నకి ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే మా అమ్మని నేను చిన్నప్పటి నుండి చూస్తాను. తను ఎంత పద్ధతిగా పెరిగింది, తను నన్ను ఎంత పద్ధతిగా పెంచింది. సో చెప్పే వర్డ్స్ అలా. మా నాన్న విషయానికి వస్తే కొంచెం తాగుతూ, అంటే లైఫ్ కెరియర్ పోయిందనో, అండర్లైన్ లైఫ్ కెరియర్ పోయిందనో లేకపోతే సమ్ ఎక్సన్ ఆయన కెరియర్ పోయిందని తాగుతూ, సో ఆ వేలో ఆడ పెరిగినారు కాబట్టి నాకు అవే కొంచెం నాకు ఎక్కలేదు. నాకు ఎక్కిందంటే మా అమ్మ సైడ్ నుండి నాకు ఎక్కింది. సో ఈ పాయింట్ ఆఫ్ నుండి నేను చూసినప్పుడు నాకు మంచిగా కొన్ని ఉంటుంది. ఇలాంటి మంచిలో కొంతమంది ఇలా చేస్తాననేసరికి ఆ పెయిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు అబ్బాయిలు మీరు అనేవాడు ఏంటంటే అబ్బాయి ఇంకొక అమ్మాయితో చేయడం కరెక్టా, ఇంకొక అమ్మాయితో చేయడం కరెక్టా అంటే ఆడ అబ్బాయి వాడిని ఆల్రెడీ కొంతమంది వదిలేశారు. బట్ అమ్మాయి అనేసరికి ఒక వాల్యూ ఇదే ఇందా. సో ఇంక ఈ ఆన్సర్కి ముందు కూడా ఇంకోటి చెప్తా. ఎక్కువగా గుడిలోకి వెళ్తే ఏది చేసినా సృష్టి అంటే ఆదిపరాశక్తి అంటారు కదా. సో ఆదిపరాశక్తి అనేసరికి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అరే ఆదిపరాశక్తి వచ్చి ఈరోజు వీళ్ళు తప్పు చేసిందిరా అంటే నమ్మం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. తప్పు మీ ప్రకారం అది తప్పు కాబట్టి తప్పు చేసింది అంటున్నారు. యు ఆర్ డిక్లేరింగ్ ఇట్. తప్పు చేసిందా అంటారు. అంటే తప్పు అనే వర్డ్ మీరు వాడారు. చేసినా చేయలేదు వదిలేయండి. నేను ఆ మాట మాట్లాడాను. అలాంటి ఒక శక్తి వచ్చి ఇక్కడ తప్పు చేసిందట అంటే అవునా తప్పు అండర్లైన్. ఓకే చెప్పండి. ఆడవాళ్ళు చేసినప్పుడు మీరు తప్పు అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు, మగవాళ్ళు యూజ్ చేసినప్పుడు తప్పు అనే వర్డ్ యూజ్ చేయట్లేదు. ఓకే ఓకే చూద్దాం. ఐఎమ్ ఎ జడ్జ్, ఐఎమ్ టాకింగ్ టు బోత్ ఆఫ్ దెం. నేను అలా వెళ్తున్నా, బట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను చూసుకుంటా. ఓకే సార్, నేనేం చెప్తున్నా అంటే యాజ్ ఎ బిహేవియరలిస్ట్, ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసిన
ఒక లెవెల్ కంటే ఎక్కువ చేసినప్పుడు ఫ్యామిలీ సఫర్ అవుతుంది బిడ్డ. అవును నేను చెప్పేది అది. ఓకే, ప్రాబ్లం అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే ఆడపిల్ల శరీరం గర్భగుడితో సమానం. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎందుకు అన్న క్వశ్చన్ మీరు అడగనే అవసరం లేదు, నేను చెప్పనే అవసరం లేదు. ఎట్లా పుట్టినవే? అమ్మ దగ్గర బొజ్జల్ల నుంచే పుట్టిన. దానికి 9 నెలలు ఉన్న ఇల్లు ఇది, రైట్? నా ఇంట్లో 30 మంది వచ్చి రెంట్కి పోయినప్పుడు 30 మంది బుద్ధిలే వస్తాయి నా బిడ్డకి. మళ్ళీ ఒక్కసారి విని తర్వాత డిసైడ్ చేసుకోండి, కరెక్ట్ చెప్పినా లేదా రివైండ్ చేసుకోండి మీరే. అది దేవుని మంత్రం కాదు, రెండోసారి నేను చెప్పా. ఓకే. వెన్ మెన్ డూ మల్టిపుల్ ఇంత నష్టమేమో, బట్ వెన్ విమెన్ డూ మల్టిపుల్ ఈ జగమంత నష్టం. మీరు ఏ వర్డ్ వాడినారో అదే చెప్తున్నా. ఏ ఆది పరాశక్తికి కోపం వస్తుందో శివుడు ఒక్కడే వనికిరాడు ఆమెను శాంతి ఇవ్వాలంటే, విష్ణు ఒక్కడే కూడా వనికిరాడు, ఉన్న త్రిమూర్తులు వనికిరాడు, రైట్? ఎందుకంటే ఈ ఆడజన్మకి ఓపిక ఎక్కువే. దహనం అన్న వర్డ్కి ఆమె పూనుకున్నదా? గోవిందా గోవింద. ఇవాళటి పరిస్థితి అది. ఓకే. ఓకే, ఇఫ్ వి వాంట్ దిస్ టు కామ్ డౌన్, men have to know the way to love her back. ఓకే, ఉగ్ర రూపం దాల్చిన ఆడదాన్ని శాంతింప చేయగలిగిన సుకృతి అంటే గుడ్ బిహేవియర్ ఒక మగాడికే ఉంది. మీ రాక్షసత్వానికి పుట్టిన బిడ్డ ఇది. ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఆడోళ్ళల్లో తాండవిస్తుందో అది మీ రాక్షసత్వానికి పుట్టిన బిడ్డ, రైట్? ఒకప్పుడు మీరు కాలదన్నిన ఏడుపుకి ఇవాళ మీరు ఆన్సర్ చేస్తున్నారు. మీ తాతలు కాలదన్నిండ్రు, ఇవాళ మీరు ఆన్సర్ చేస్తుండ్రు. మొహమాటం ఏం లేదు, స్ట్రైట్ చెప్తున్నా నేను. ఓకే, మా తాతలు ఏం చేసిండ్రు అంటే పోయి మీ తాతని అడుగు, చెప్తాడు స్టోరీ. అంటే ఈ గల్లీలా ఆ గల్లీలా. బాయ్స్ ఇద్దరు హ్యాపీగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే బిడ్డ, ఆ 10 మంది ఆడోళ్ళల్లో ఒక్క ఆడాము ఉంటుంది హూ రియలీ లవ్స్ యువర్ ఫాదర్. నువ్వు ఇష్టమే, కానీ మా అమ్మ ఈమెన్ చేసుకోమన్నది, తల్లిని మాట కాదనలేడు కొడుకు. ఇష్టమే అంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ కష్టం అనిపిస్తుంది. ఆ కష్టానికి ఆన్సర్ ఇవాళ మీరు చెప్తున్నారు. అండర్స్టాండ్? ఈ సైకిల్ మళ్ళీ తిరగాలి అనుకుంటే, మళ్ళీ అమ్మలాగే అమ్మ ఉండాలి అని అనుకుంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ రివైవింగ్ యువర్ బిహేవియర్ టువర్డ్స్ విమెన్. ఏ రాక్షసత్వంకి అయితే ఇది పుట్టిందో ఆ దైవత్వానికి ఆ రాక్షసత్వం తగ్గుతుంది. సింపుల్. ఐఎమ్ గివింగ్ యూ మిథలాజికల్ ఆన్సర్. ఏ రోజైతే మీరు మళ్ళీ ఒక ఆడపిల్లని తల్లిలాగా చూడడం మొదలు పెడతారో, ఒక ఆడపిల్లని వస్తువులాగా చూడడం ఆపేస్తారో, ఆ రోజు మళ్ళీ అందులో నుంచి మళ్ళీ దైవత్వం పుడుతుంది. అప్పటిదాకా మీకు ఆప్షన్ లేదు. అండ్ ఆ ఆప్షన్ మీకు వచ్చేదాకా ఇంక కొన్ని జనరేషన్స్ ఆగాలి. ఇన్ని జనరేషన్లు మీరు కష్టపెట్టినారు, ఇన్ని జనరేషన్లు ఆమె తాండవం ఆడుతుంది. సైకిల్. ఆమె ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. సో మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే, కానీ ప్రాబ్లం అక్కడే ఆగట్లేదు. ఆడ ఆమె బొజ్జలో నుంచి బిడ్డ పుడుతున్నాడు కాబట్టి మనకు నష్టం ఎక్కువ. ఆడపిల్ల 100 మందితో తిరిగితే నష్టం ఎక్కువ. ఆడపిల్ల 100 మందితో తిరిగితే బిడ్డకు వచ్చే జబ్బులు ఎక్కువ. హెల్త్ పోతుంది, శాంతి పోతుంది, ఇంట్లో దీపం పోతుంది, ఇల్లు పోతుంది. మొగుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి కాయ కష్టం చేసుకొని వచ్చినాక గాజులు చెయ్యలేదు వడ్డించడానికి. నువ్వు ఉంటే చాలన్న పిల్ల లేదు, ఎందుకు పని చేస్తున్నావు కదా అనిపిస్తుందా అనిపించదా? 3 మగ పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి వస్తే నువ్వు ఉంటే చాలు రా అన్న ఆడపిల్ల లేకపోతే ఎందుకు కష్టం చేస్తారు మీరు? వేస్ట్. కరెక్ట్? చికెన్ బిర్యానీ ఉండి వాడికి వాడి తిన్నోడు నయమా, పచ్చడన్నం ఉండి గాజుల చేయి వడ్డించడం నయమా? గాజులు చేయి వడ్డించడమే నయం, రైట్? ఉండు మామ చాలు, ఉండు మామ నువ్వు అన్న పిల్ల లేకపోతే మీ కష్టానికి అర్థం లేదు. ఇవాళ ఏ ఒక్క బాయ్ని అడిగినా కూడా మేడం ఐ లవ్ దిస్ గర్ల్ అంటాడు.
డస్ షీ లవ్ ఓన్లీ యూ అని అడిగినాను అనుకోండి, గట్టిగా ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. ఓపెన్గా చెప్తున్నాను, గట్టిగా ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. ఇదే పరిస్థితి ఒకప్పుడు ఆడపిల్లలకు ఉండేది, ఇవాళ మగ పిల్లలు ఫేస్ చేస్తున్నారు, అంతే తేడా. కానీ ఇంతకుముందు ఆడపిల్లలకి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం, ఏ కష్టమన్నా రాని మేము ఉండాల్సిందే. కానీ మగవాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. దీనికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, భర్త చనిపోయినా భార్య బతకగలదు, కానీ భార్య చనిపోతే భర్త 3 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఎవరు లేరు ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో. వాళ్ళకి తెలియదు, బతకడం తెలియదు. వాళ్ళకి కూరగాయలు తీసుకురావడం వరకే తెలుసు. ఆ కూరగాయలని కూర ఎలా చేయను, దాన్ని ఎలా కలపను, ఎలా తినిపించను, ఎలా ప్రశాంతంగా పండబెట్టను అన్నది ఆడపిల్లకు ఒక్కతే తెలుసు. మనం వండుకోవచ్చు, హోటల్ స్విగ్గీ జై హో, జొమాటో జై హో, కానీ అందులో సుఖం ఎంతమందికి ఉన్నది? అన్నం తినడం ఇంపార్టెంట్ కాదు నాన్న, మీతో పాటు నేను తింటా అని వేచి ఉన్న గాజుల చేయి ఉన్నోడు రారాజు. నన్ను అడిగితే నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని నేను అడగను, నీకోసమే ఒక పిల్ల బతుకుతుందా ఇవాళ, నువ్వు రారాజు అంటానే. అది ఆస్తి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మంచిగా చెప్పారు.